హలో లవ్లీస్, వెల్కమ్ టు RudrasWorld. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చి లైమ్స్టోన్ పౌడర్ అంటారండి, అంటే ముగ్గు పిండి అండి. ఇది మనకి మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది. లైమ్స్టోన్ పౌడర్ అని అడిగితే దొరుకుతుంది, లేదు అంటే ముగ్గు పిండి అని అడిగినా కూడా దొరుకుతుంది. ఇది మరీ అంత బ్రైట్గా తెల్లగా ఉండదు, సో కొంచెం కలర్ చేంజ్గా ఉంటుంది. సో మనం ముగ్గేసేటప్పుడు మరీ బ్రైట్గా అందంగా లుక్ ఉండాలి అనుకుంటే దీంట్లో కొన్ని యాడ్ చేసుకోవాలి. నేను చూపిస్తాను ఒకసారి. లైమ్స్టోన్ పౌడర్ డైరెక్ట్గా ఇలా ముగ్గేసేస్తే మనకు అంత లైన్స్ కరెక్ట్గా రావు. లైమ్స్టోన్ పౌడర్లో మనకి కొన్ని స్టోన్స్ అనేటివి అట్లా బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. అది చూసినప్పుడు అందంగా ఉండదు ముగ్గు వేసినప్పుడు. చూస్తున్నారు కదా, నేను వేసినప్పుడు చూడండి అంత లుక్ లేదు. నేను వేస్తే దీంట్లో నేను కొన్ని యాడ్ చేసి నేను అప్పుడు కూడా ముగ్గు వేసి చూపిస్తాను. దానికి ఎలా వస్తుంది, పర్ఫెక్ట్గా ఎలా ఉంటుంది చూడడానికి, లుక్ కానీ అందం కానీ, వైట్గా కానీ బ్రైట్గా చూడడానికి కానీ ఎంతో అందంగా ఉంటుంది. అది కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి నేను యూస్ చేసే ముగ్గు పిండి అండి. దాంట్లోనే లైమ్స్టోన్ పౌడర్లోనే కొన్ని మిక్స్ చేసుకుంటాను నేను. ఇది వచ్చి ఈ ముగ్గు పిండి అండి. దీంతో ఒకసారి నేను ముగ్గు వేసి చూపిస్తాను, చూడండి మీరు. నేను తర్వాత చెప్తాను వాటిల్లో ఏమేమి యాడ్ చేసుకోవాలనేసి. మనకి సైడ్లో అంత స్టోన్స్ అలా ఏం పోవండి. ఈ విధంగా చేసుకుంటే మాత్రము వైట్గా చాలా బ్రైట్గా కనిపిస్తుంది ముగ్గు అనేది. చూడ్డానికి లుక్ బాగుంటుంది, అందంగా ఉంటుంది. నేనైతే ఇదే ముగ్గు పిండి వాడుకుంటూ ఉంటానండి. చూసారా ఎంత బ్రైట్గా ఉందో ఈ ముగ్గు అనేది. స్టోన్స్ ఎక్కడ సైడ్లో స్టోన్స్ అంతా ఏం పడకుండా చూడడానికి లుక్ చాలా బాగుంది కదా. మీకు మొదట్లో వేసాను కదా, అది కూడా చూపిస్తాను చూడండి. మొదట్లో వేసింది వచ్చి లెఫ్ట్ సైడ్లో ఉంది, ఇప్పుడు వేసింది వచ్చి రైట్ సైడ్లో ఉంది. మొత్తం లైమ్స్టోన్ పౌడర్తో వేసింది అయితే అట్లా ఉంటుంది. ఫస్ట్ అయితే ఒక న్యూస్ పేపర్ తీసుకోండి. ఇది వచ్చేసి ముగ్గు పిండి అండి, మామూలు నార్మల్ లైమ్స్టోన్ పౌడర్ అదేనండి. దీంట్లో నేను ఏమి యాడ్ చేయలేదు. ఇది వచ్చేసి 3 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను. మీకు చూపించడం కోసం తక్కువ క్వాంటిటీ చూపిస్తున్నాను. నేనైతే ఎక్కువ క్వాంటిటీ నేను చేసి పెట్టుకుంటాను. 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ లైమ్స్టోన్ పౌడర్ వేసుకున్నాను నేను, అంటే ముగ్గు పిండి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బియ్యం పిండి వేసుకున్నాను. 1/4 టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వైట్గా ఉంటుంది కాబట్టి వేసుకున్నాను. సో ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం జల్లించుకోవాలి. ఎందుకు జల్లించుకోవాలంటే స్టోన్స్ ఉంటాయి, చిన్న చిన్న స్టోన్స్. ఆ స్టోన్స్ వల్లే మనకి సరిగ్గా ముగ్గు అనేది వేసినప్పుడు అంత చెల్లా చెదురైపోతూ ఉంటుంది. ఒకవేళ ఆ స్టోన్స్ అన్ని తీసేసి వేసినా కూడా మనకి బ్రైట్గా ఉంటుంది. మామూలు లైమ్స్టోన్ పౌడర్తో వేస్తే మరీ అంత బ్రైట్గా ఉండదు. సో అందుకే కొంచెం బియ్యం పిండి, కొంచెం కార్న్ఫ్లోర్ కానీ యాడ్ చేసి ముగ్గు వేస్తే చాలా బ్రైట్గా ఉంటుంది. సో వైట్గా లుక్ చాలా అందంగా ఉంటుంది, చూడ్డానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇప్పుడైతే నేను జల్లించుకుంటున్నాను. అంతే అండి, అయిపోయింది. చూసారా ఎంత స్టోన్స్ వచ్చాయో, చూపిస్తాను చూడండి. ఇవంతా స్టోన్సేనండి. దీంతో ముగ్గు వేస్తే మరి మనకి అంత మంచిగా రాదు మనకి ముగ్గు. చూపిస్తాను చూడండి స్టోన్స్. ఈ స్టోన్స్ని మనం పక్కన పెట్టేసుకుంటున్నాం. ఇది ఒక బౌల్లోకి తీసుకుందాం మనము. ఇదే అండి నేను యూస్ చేసుకునే ముగ్గు. చూసారా, రైట్ సైడ్లో ఉండేది నేను యూస్ చేసే ముగ్గు అండి, లెఫ్ట్ సైడ్లో ఉండేది ఓన్లీ లైమ్స్టోన్ పౌడర్తో యూస్ చేసేదండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.